తో ఒప్పందాలు దేశ ప్రజల సావర్నిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటాయా అంటనంటే ఇప్పుడు అమెరికా ఇండియా ట్రేడ్ డీల్ మనకు గ్రేట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. మనం యూనియన్ బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు సుమారు 54 లక్షల కోట్ల రూపాయల యూనియన్ బడ్జెట్ను మేక్ ఇన్ ఇండియా, ఎంఎస్ఎంఈ ఫార్మెట్, యూత్ ఎంకరేజ్మెంట్, యూత్ స్టార్టప్ ఎన్నో ఫార్మెట్లలో మనం ఎంకరేజ్మెంట్గానే ఉన్నది. అప్పుడు బడ్జెట్ రూపొందిస్తున్నప్పుడు మనకు అమెరికా అనేటటువంటిది ఒక ఆప్షన్ మాత్రమే. మరి ఇప్పుడు అవన్నీ ఏమవుతాయి? మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏమవుతుంది? ఎంఎస్ఎంఈ కాన్సెప్ట్ ఏమవుతుంది? టోటల్గా ఈ బడ్జెట్కు వాళ్ళు యూత్ ఎంకరేజ్మెంట్ బడ్జెట్గా వాళ్ళు నామకరణం చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 6 మేజర్ పాయింట్లలో 4 యూత్ అండ్ స్టార్టప్స్కు ఉన్నాయి. మరి ఏమవుతాయి ఇప్పుడు అవన్నీ? వెరీ గుడ్ క్వశ్చన్ శ్రీశైలం గారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా బడ్జెట్ స్పేర్ చేశారు ఈసారి. ఎస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, ఏదన్నా అనండి, ఇది ఇది ఈ డీల్కి అనుగుణంగానే ఉందండి. ఇఫ్ డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఆర్ వెరీ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ, వీ కాంట్ ప్రొడ్యూస్ రైట్ ప్రోడక్ట్స్. దట్స్ వేర్ వీఆర్ ల్యాకింగ్ ఆల్ దీస్ డేస్. ఇప్పుడు చైనాతో కంపేర్ చేసినా కానీ, లేకపోతే వెస్ట్తో కంపేర్ చేసినా మన మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కొద్దిగా తక్కువే. సో దట్స్ వేర్ మనం వరల్డ్ మార్కెట్లో కాంపిటేటివ్గా లేకుండా ఉన్నాం. సో వాట్ ఎవర్ ఇప్పుడు ఈ బడ్జెట్కి అనుకూలంగా ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ వస్తుందో మార్కెట్లోకి, వాటికి ప్రైస్ ఎక్కువ కావడానికి మనం డెఫినెట్గా ఎక్స్పోర్ట్ చూడాలి. సో ట్రేడ్ డీల్స్, ఈ ఎఫ్టీఏస్ కానివ్వండి, లేకపోతే ఇంటరిమ్ డీల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దిశలో చేసుకున్న ఏర్పాట్లే. అమెరికా విషయానికి వస్తే ట్రెడిషనల్గా ఏదైతే చేస్తుందో మనకు వాళ్ళకు ఆల్మోస్ట్ $8.1 బిలియన్ బిజినెస్ ఉంది ఈ వాణిజ్యం. దీంట్లో ది గ్యాప్ బిట్వీన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ $6 బిలియన్ అండ్ దెన్ అమెరికన్ ఇంపోర్ట్స్ ఆర్ $2.1 బిలియన్. సో ది గ్యాప్ ఈజ్ వెరీ హ్యూజ్. మన సైడే ఉంది, ఎక్స్పోర్ట్సే ఎక్కువ చేస్తున్నాం. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తున్నాం, 18% టారిఫ్ మనం లూజ్ అవుతాము అన్న దాంట్లో నిజం ఏమాత్రం లేదండి. ఎందుకంటే అల్టిమేట్గా దెర్ ఈజ్ ఏ ఒక జర్మనీ యూనివర్సిటీ స్టడీ చేసింది ఏంటంటే 90% ఆఫ్ దిస్ టారిఫ్స్ ఆర్ గోయింగ్ టు కన్జ్యూమర్, ఆర్ ది ఇంపోర్టర్, నాట్ టు ది ఎక్స్పోర్టర్. సో దట్ ఈస్ ఎ వెరీ క్లియర్. మనం అందరూ వాళ్ళకు కూడా తెలుసు, లోకల్ దట్స్ వేర్ కొద్దిగా అసహనం వ్యక్తపరుస్తున్నారు అమెరికన్స్ అనేది మనం వింటా ఉన్నాం. కాబట్టి వాణిజ్యం ఎప్పుడు కూడా ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ టు ద బడ్జెట్. సో రైట్ టైంలో ఇవి యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కానివ్వండి, అమెరికాతో చేసుకోబోయే ఒప్పందం కానివ్వండి, ఈ రెండు కూడా మన బడ్జెట్కి కాంప్లిమెంటరీ. సో వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండర్ మేక్ ఇండియా name, all that has to be marketed ultimately, and if you want to get better price, you need to sell in better markets. So ఇది ఒక రోడ్ మ్యాపే తప్పితే ఇట్స్ ఏ రోడ్ తప్పితే ఇంకొక విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంటే ఐ వాంట్ టు క్లారిఫై విత్ యూ, మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ను ఆప్షన్లో తీసుకుంటారా, లేదు అంటానంటే ఇట్స్ గోయింగ్ టు బి కంటిన్యూస్ సేమ్? ఇట్ ఈస్ కంటిన్యూస్లీ బి దేర్. మేక్ ఇన్ ఇండియా ఈజ్ ద ప్రోడక్ట్ దట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ద ప్రైడ్ కోసము మనం ఇండియన్ ప్రోడక్ట్ అని చెప్పుకునే ఇది. కాకపోతే ఆ క్వాలిటీ కానివ్వండి, ఆ కన్సిస్టెన్సీ కానివ్వండి, ఆ కాంపిటేటివ్నెస్ లేకపోతే ఆ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్కి అంత పెద్ద వాల్యుయేషన్ ఉండదు. సో డెఫినెట్లీ అది ఇట్స్ అవర్ బ్రాండ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది బ్రాండ్ డెవలప్మెంట్, ఇండియన్ బ్రాండ్ డెవలప్మెంట్ అది. సో ఇఫ్ ఆ ప్రోడక్ట్ కూడా క్వాలిటేటివ్గా ఉండింది అనుకోండి, మనం ఇఫ్ ఈ ఫ్రాంచైజ్ మోర్ ప్రైస్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్, డెఫినెట్లీ మేక్ ఇన్ ఇండియా ఆ ప్రోడక్ట్కి మంచి ప్రైడే వస్తుంది కదా. సో డెఫినెట్లీ ఇట్ విల్ కంటిన్యూ. అండ్ అంటే ఇప్పుడు ఒక 10% ఇండస్ట్రీ అంతా మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ మీద చేస్తున్నారు అనుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ఒక 50%, 60%కి వస్తే వాల్యూమ్ పెరుగుతుంది కదా. వాల్యూమ్ పెరిగింది అంటే ఎవ్రీవేర్ ఇట్ విల్ బి అవైలబుల్, ఇట్ విల్ బి మేడ్ అవైలబుల్, ఇట్ విల్ బి ప్లేస్డ్. డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు మనతో పాటు. జీవీఆర్ శాస్త్రి గారు,